ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో అదే వెంటనే సిబిఐ విచారణ వచ్చిన వరకు ఆ రిపోర్ట్స్ వచ్చినంత వరకు కూడా ఎవరైతే విద్యార్థి సిబిఐ విచారణ జరిపించాలి. సిబిఐ విచారణ జరిపించాలి. నిరుద్యోగ వృత్తి బకాయిలు వెంటనే విడుదల చేయాలి. నిరుద్యోగ వృత్తి బకాయిలు వెంటనే విడుదల చేయాలి. చేయాలి. డిఎస్సి అక్రమాలపైన సిబిఐ విచారణ జరిపించాలి. డిఎస్సి అక్రమాలపైన సిబిఐ విచారణ జరిపించాలి. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. ఎన్నికల హామీలో చెప్పిన నిరుద్యోగ వృత్తి వెంటనే ఇవ్వాలి. ఎన్నికల హామీలో చెప్పిన నిరుద్యోగ వృత్తి వెంటనే ఇవ్వాలి. జై జగన్, జై జగన్, జై జగన్. డిఎస్సి అక్రమాలపైన సిబిఐ విచారణ జరిపించాలి. డిఎస్సి అక్రమాలపైన సిబిఐ విచారణ జరిపించాలి. నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. డిఎస్సి అక్రమాలపైన సిబిఐ విచారణ చేయాలి. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. డాక్టర్ సీతారామరాజు గారి నాయకత్వం వర్ధిల్లాలి. మండలంలో పలాస నియోజకవర్గంలో మందస మండలం సభ్యులందరూ కలిసి నిరుద్యోగుల తరఫున రాసి అక్రమాలకు గురైన విద్యార్థుల పట్ల వాళ్ళ సంఘీభావం, వాళ్ళ తరఫున మేము ఉన్నాము అనే ఒక భరోసా ఇస్తూ ఈరోజు వీళ్ళంతా ఇక్కడ కూర్చున్నారండి. అదేవిధంగా డిఎస్సిపై జరిగిన అక్రమాలను లోకేష్ గారు మాతో చర్చకు వస్తే మేము మీకు చర్చకు జరిగాయి అని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తుంది. నిజంగా అక్రమాలు జరగకపోతే మీరు ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులతో చర్చకు పాల్గొనాలి, చర్చలో కూర్చునాలి. ఆ చర్చ కూడా రాష్ట్ర ప్రజలంతా చూస్తుండగానే జరగాలి. అప్పుడే నిజానిజాలు అనేది రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు. కేవలం మీరు అక్రమాలు జరగలేదని ఒక విషయం పత్రికా ముఖంగానో పేపర్ ముఖంగా చెప్తే సరిపోదండి. ఇది మా రాష్ట్ర అందరి తరపున విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరి తరపున మేము చేస్తున్న విజ్ఞప్తిగా తీసుకొని దయచేసి డిఎస్సీలో అక్రమాలపై విచారణ జరగాలి. అది సిబిఐ విచారణ అయితే మరీ మంచిది. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం మంచి పరిణామం. కానీ ఆ స్పోర్ట్స్ కోటాలో మెడల్స్ గెలిచిన వారికి కాకుండా, అర్హత కాకుండా లాబింగ్ పద్ధతిగా వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళ అవకాశానికి, వాళ్ళ పడిన శ్రమకు మీరు గుర్తింపు ఇవ్వనప్పుడు భవిష్యత్తులో కూడా స్పోర్ట్స్లో గెలిచిన ఉపయోగం ఏమీ లేదని ఒక నిరాశ మీరు భవిష్యత్ తరాలకు ఇచ్చినట్టు అవుతుంది. దయచేసి అటువంటి చర్యలు మానుకొని ఎవరైతే గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ గెలిచారో వాళ్ళతో మీరు ప్రత్యక్షంగా కూర్చొని మాట్లాడి వాళ్ళకి ఇవ్వాల్సిందా న్యాయంగా వాళ్ళకి దక్కాల్సిందే వాళ్ళకి దక్కే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా విద్యార్థులు మీ శిబిరాలకు విద్యార్థులు వస్తున్నారా? మీ రౌండ్ టేబుల్ సమావేశాలకు విద్యార్థులు వస్తున్నారా? డిఎస్సి అభ్యర్థులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించే వాళ్ళకి మేము చెప్తున్న సమాధానం ఒకటేనండి,
విద్యార్థులు రోడ్డుకి రావాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షం అంటేనే ప్రజల తరపున ప్రజల సమస్యల పట్ల ప్రశ్నించే పార్టీ. ప్రతిపక్షంలో ఉన్న మేము ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడతాం, విద్యార్థుల తరపున పోరాడతాం. అది మా నైతికత, మా బాధ్యత కూడా. ధన్యవాదాలు. నెరవేర్చకపోవడం వల్లనే ఒకవైపు బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్ని అణిసివేస్తున్నారు. ఎక్కడ ప్రజల తరపున గొంతు ఎత్తి మాట్లాడుతున్నారో వాళ్ళని అణిసివేయడమే టీడీపీ లక్ష్యంగా పెట్టుకున్నారు. గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీధర్ అప్పలరాజు గారు చేసిన తప్పేంటో ఈ రోజుకి కూడా వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. కేవలంగా ఒక మత్స్యకారు కుటుంబానికి చెందిన వ్యక్తి అప్పలరాజు గారిని, ప్రముఖ వైద్యుడు, అటువంటి వ్యక్తిని జైల్లో పెట్టాలనే ఒక తాపత్రంతో తప్పుడు కేసుల్లో విరికించి జైల్లో పెట్టడం జరిగింది. కానీ సురేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇదైతే ముమ్మాటికి తప్పు. ప్రజల్లో పలాస నియోజకవర్గంలో ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ చర్చ జరిగినా ఒకటే వాయిస్ వినిపిస్తుంది, ఇది అన్యాయం, ముమ్మాటికి అన్యాయం అని. దీనికి తగ్గ భవిష్యత్తులో మీరు ఎంతో దీని మూల్యం చెల్లించుకుంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సంపద సృష్టిస్తానన్నారు. సుమారు ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లోనే 3.60 లక్షల కోట్ల అప్పు వాడి ఆ అమౌంట్ ఏం చేశారో తెలియట్లేదు. ఇప్పటి వరకు ప్రజలకి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకి బకాయి పడ్డారు. అంటే వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ప్రజలకు ఇవ్వవలసిన హామీలు ఏవి ఇవ్వకపోగా కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ జైలుకు పంపించడం జరుగుతుంది. దీనికి తగ్గ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయి, భారీ స్థాయిలో స్కామ్ జరిగింది. వెంటనే నారా లోకేష్ గారు రాజీనామా చేయవలసిందిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతుంది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పుణ్యక్తుల చంద్రబాబు నాయుడు గారు, నక్కజిత్తుల చంద్రబాబు నాయుడు గాని ఆయనకు ఒక బిరుదు ఉంది. ఎందుకంటే అధికారం వచ్చే వరకు ఒక మాట ఆడుతారు, అధికారం వచ్చాక ఇంకా మాట రివర్స్ చేస్తారు. ఆయన ఎప్పుడు కూడా ఆయనకంటూ ఒక బ్రాండ్ లేదు. మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మహానేత, ఆయనకు ఒక బ్రాండ్ ఉంది. ఒక ఫీజు రియంబర్స్మెంట్, ఒక ఉచిత విద్యుత్, ఒక ఆరోగ్యశ్రీ, ఆయనకు ఒక బ్రాండ్ ఉంది. మహానాథ్ ఎన్టీ రామారావు గారికి ఒక బ్రాండ్ ఉంది. ఒక 2 రూపాయల కిలో బియ్యం మహిళలకి సమాన హక్కుగా ఆయనకు ఒక బ్రాండ్ ఉంది. మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డికి ఒక బ్రాండ్ ఉంది. మనకి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పుడు ఎవరు కూడా సచివాలయ వ్యవస్థ తేలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తెచ్చారు సచివాలయ వ్యవస్థ. అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. ఒకేసారి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. అంటే ప్రజలకి మంచి చేసే నాయకుల లక్షణం ఒకలాగుంటుంది, ప్రజల్ని ఏమార్చి వాళ్ళ ఇబ్బందులు గురి చేసే నాయకుల లక్షణం ఒకలాగుంటుంది. ఈరోజు నారా లోకేష్ గారికి మనం వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇంత తీవ్రంగా మనం ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు చేసినా, బంధువులు చేసినా, ఏం చేసినా ఆయనకి సీఎం కుట్టినట్టు అవ్వటం లేదు. కేవలంగా ఆయనకి ప్రజలపై ఏమాత్రం కూడా గౌరవం లేదు. ప్రజలపై గౌరవం ఉంటే వెంటనే రాజీనామా చేయవలసిందిగా మీ వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ఉన్న లోకేష్, విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేషే పూర్తిగా అవినీతి పరుడని ఈ తేట తెల్లమైంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేయడమే వైఎస్ఆర్ సిపి తాలూగా ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా గతంలో మన ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు పారదర్శకంగా ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని పోస్టులు, సుమారు 4 లక్షల పోస్టులు అన్ని రకాలుగా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఏ ఒక్క నాయకుడు కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క మంత్రి కానీ ప్రతిపాదన కానీ తన తాలూకు మనుషులు కానీ ఎక్కడ కానీ నియమించడం జరగలేదు. అంత నిబద్ధతతో ఈరోజు అలాంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడిని చూసి ఈరోజు సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి, 4వ సారి కూడా ముఖ్యమంత్రి చేస్తున్న నాయకుడు అవినీతి అబద్ధాలతో
పార్టీని నడిపిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన కేవలము అబద్ధాలు చెప్పుకొనే ఈరోజు అధికారాలకు రావడము, మళ్ళీ ప్రజలకి వంచడం అనేది ఆయనకి పుట్టుకతో వచ్చిన బుద్ధి అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే టైంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన అసెంబ్లీలో చెప్పారు, చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడకపోతే ఆయనకి అబద్ధం ఆడితేనే ఆయన తాలూగా పదవి నిలబడుతుంది, లేకపోతే అబద్ధం ఆడకపోతే ఆయన తల 1000 ముక్కలు అయిపోతుందని ఆ రోజే చెప్పడం జరిగింది. అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా ఈ రోజు మనము సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ రాష్ట్రంలో డిఎస్సిలో కేవలము ఏదో ఒక తప్పుడు సర్టిఫికెట్లతో మీరు పోస్టులు ఇవ్వడం జరిగింది. మీరు ఈ కార్యక్రమాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి తక్షణమే దీనికి న్యాయం చేయాలని డిఎస్సి విద్యార్థులకు మేము తరపున పోరాటం చేస్తున్నామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. అంతేకాదు నిరుద్యోగులకు మీరు వృత్తి కూడా అందించాలని, ముఖ్యంగా నిరుద్యోగులకు మీరు ప్రతి ఒక్క నెలకు 3,000 రూపాయలు అందిస్తామన్నారు. ఇప్పటి వరకు ఏ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే వ్యవస్థను తీసుకొచ్చి పేద విద్యార్థులకు డాక్టర్లు, ఇంజనీర్లు ఎంతో మందిని వేల సంఖ్యలో ఈ రోజు డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఎంతో మంది ఈ రోజు ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు దయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అలాంటి వ్యవస్థని నిర్వీర్యం చేసి పూర్తిగా అస్తవ్యస్తం చేసి ఈ రోజు విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో బాధతో వాళ్ళ పిల్లలను చదివించుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు వ్యవస్థని నిర్వీర్యం చేస్తాం. అలాంటి పరిస్థితుల్లో మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం కూడా మేము రిలే నిరాహారదీక్షలతో పాటు రేపు భవిష్యత్తులో కూడా మేము దీన్ని ధర్నా మూలకంగా తీసుకెళ్తామని, అలాగే ర్యాలీలు కూడా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ చక్కనైన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినటువంటి ఈ రిలే నిరాహార దీక్ష డిఎస్సి కోసం ఏదైతే జరుగుతుందో అందులో భాగంగానే ఈరోజు మా పలాస నియోజకవర్గం మందస మండలంలో జరుపుకున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్ష ఇక్కడ చేయడానికి గల కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తీరు ఎలా పనిచేస్తుందో ఒకసారి అందరూ కూడాను గమనించాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న ఈ పలాస నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ తీరు ఇంకా చాలా దారుణంగా అనేది నడుస్తుందండి. ఎందుకంటే కనీసం ఒక పర్మిషన్ కూడా ఇవ్వకుండా చేస్తున్నారు. ఏదైతే ఈరోజు డిఎస్సి కోసం మేము గొంతెత్తి అక్కడ చేయాల్సిన రిలే నిరాహార దీక్ష కూడాను అడ్డుపడడం జరిగింది. మరి రాష్ట్రంలో ఇది గత కొన్ని రోజుల్లో జరుగుతున్నటువంటి ఒక డిఎస్సి కోసం ఒక పోరాటం అండి. ఏదైతే స్టార్టింగ్ నుంచి పేపర్ ప్రిపరేషన్ నుంచి అదేవిధంగా దాన్ని అప్లోడ్ చేసే విధానం నుంచి ప్రతి ఒక్కటి కూడా అక్రమంగా జరిగింది. మరి దీనికి సంబంధించి మేము అందరం కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడాను కోరుకునేది ఒకటే, దీనిపైన విచారణ జరగాలి. అంతేకాకుండా దీన్ని తప్పుదో పట్టించినటువంటి మంత్రి లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలి అని మేము అందరం కూడాను కోరుకుంటాం జరుగుతుంది. మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవేవి కూడాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అమలు చేయడం జరగలేదండి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎంతమంది పేద విద్యార్థులు ఉన్నారు, చదువుకోవాల్సిన పేద విద్యార్థులు కూడా ఎవరికి కూడాను కొంతమంది పేద విద్యార్థులకు కూడా పూర్తిగా డబ్బు చెల్లించలేని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు బాధని మీరు వృద్ధి చేసుకోకుండా వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ అనేది చెల్లించాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ అందరికీ నమస్కారములు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి మీద జరుగుతున్నటువంటి ఆక్రమణలపై సిబిఐ చేత న్యాయ విచారణ జరిపించాలనే ఆలోచనతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు పలాస నియోజకవర్గంలో మరి పోలీసుల అనుమతి లేనందువలన అందువలన మరి మా ఆఫీస్ అయినటువంటి ప్రగతి భవనంలో మందసా మండలానికి సంబంధించినటువంటి అంతమంది నాయకులు కూడా సుమారుగా 50 మంది మండల స్థాయి నాయకులు ఈవేళ రిలే నిరాహార దీక్ష అనేది కూర్చోవడం జరిగింది. ఒక్కటే మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. సిబిఐ చేత డిఎస్సి ఆక్రమణ జరిగిందని ఒకటి ప్రసారంలో ఉంది. అది మీకు దమ్ము ధైర్యం ఉంటే
సిబిఐ చేత న్యాయ విచారణ జరిపించండి. దానిలో తప్పేటి ఉన్నది? మేము నిరాహార దీక్షలు చేస్తామనంటే మా గొంతు ప్రజాస్వామ్యంలో ఇలాగ అనిచేయడం అనేది ఇది బాగులేదు కదా. మేము చక్కగా అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రజలకి తెలియజేస్తామంటే మా గొంతు నొక్కేయడము ఇది బాగులేదు కదా. కాబట్టి మీకు ఏమైనా ధైర్యం ఉంటే, లోకేష్ గారే కదా విద్యాశాఖ మంత్రి, చక్కటైన పరిపాలన అందిస్తారని అంటున్నారు కదా, మీకు ఏమైనా ధైర్యం ఉంటే సిబిఐ చేత న్యాయ విచారణ జరిపించాలని మరి ప్రధానమైన డిమాండు. గతంలో ఎన్నికల్లో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చాలా హామీలు ఇచ్చారు. ముఖ్యంగా విద్యార్థుల కోసము పీజీ రియంబర్స్మెంట్ అనే మాట అన్నారు. అది పూర్తిగా గాలి వదిలేశారు. ప్రతి నిరుద్యోగుడికి కూడా 3,000 రూపాయలు నెలసరి డబ్బులు ఇస్తామన్నారు. వేళ 2.5 సంవత్సరాలు అయిపోయింది. మీరు చాలా డబ్బులు బాకీ ఉన్నారు. ప్రతి 3,000 రూపాయలు అంటే 36, 72,000 రూపాయలు, సుమారు ఒక 80,000 రూపాయలు ప్రతి నిరుద్యోగుడికి కూడా ఇప్పటి వరకు మీరు బాకీ ఉన్నారు. ఆ డబ్బులు మీరు ఎప్పుడు చెల్లిస్తారు? ఖచ్చితంగా మీరు ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మరి ఈ నిరుద్యోగ భృతి కానీ, ఈ డిఎస్ మీద ఏదైతే అక్రమాలు జరిగాయని మీ మీద మీరు అనుకున్నట్టు మీ మీద ఆరోపణ అనుకున్నా న్యాయ విచారణ చేయండి. అది ఆరోపణ అవుతుందో నిజమవుతుందో, లోకేష్ మీ మంత్రి విద్యాశాఖ మంత్రి జైలుకి వెళ్తాడో లేకపోతే రాజీనామా చేస్తాడో న్యాయ విచారణ జరిపించాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో ఇవాళ ఈ కార్యక్రమం అనేది మేము ఈ నిరాహార దీక్ష అనేది మేము చేస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం.